వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు శ్రీనివాస్, తెలంగాణ నిజామాబాద్ నుంచి వచ్చాము. నిన్న టికెట్ ఇష్యూ చేశారు, మాకు దర్శనం ఉంది ఈ రోజు అని చెప్పేసి పొద్దున్న నుంచి వెయిట్ చేపిస్తున్నారు, దర్శనం చేపించట్లేదు. ప్రాబ్లం ఏందో చెప్పట్లేదు. చేపిస్తామని అంటున్నారు. మేము సఫర్ అవుతున్నాము. 2 days అయింది సఫర్, నిన్న ఇవాళ. మాకు ఎలాగన్నా కానీ దర్శనం కావాలి. 120 టికెట్లు ఇష్యూ చేశారు. ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. పొద్దున్న నుంచి డిపార్ట్మెంట్ వల్ల పై అధికారులకు మాట్లాడుతున్నామని చెప్తున్నారు. సబ్ డిఓ గారికి ఫోన్ చేస్తే, డిఎఫ్ఓ గారికి ఫోన్ చేస్తే ఏమంటున్నారంటే మిమ్మల్ని ఎందుకు పంపించలేదు అని చెప్పేసి ఇందాక ముందు అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదు. అసలు వాళ్ళ ఏందో మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. మేము మాత్రం సఫర్ అవుతున్నాం. మాకు మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయండి, దర్శనం ఇవ్వండి. లైన్లో లేవడాలంట, 8 గంటలకు టికెట్లు ఇస్తారంట. అది కూడా 1 day బిఫోర్ రావాలంట. 120 టికెట్లు ఇస్తారంట. ఈ 120 టికెట్లు ఇక్కడ ఇవ్వడం అయింది. శ్రీశైలం టెంపుల్ దగ్గర ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ ఎందుకు అరేంజ్మెంట్ చేయట్లేదు? భక్తులకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు భక్తులకు ఇబ్బంది పెట్టకుండా ఈ కౌంటర్ ఇక్కడికి తీసేసి మీరు శ్రీశైలం టెంపుల్ దగ్గర మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కౌంటర్ అక్కడ అరేంజ్ చేయండి. 5,000 10,000 మన డబ్బులు కూడా 5,000 రూపాయలు పెట్టకండి. సడన్ గా ఇది అంటున్నారు. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు, ఎస్ఐ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇదితోటి మమ్మల్ని జనాలను ఇది చేస్తున్నారు. పెద్దవాళ్ళు వచ్చేసి అందరు సఫర్ అయ్యి ఈ చల్లదనానికి దేవుని కృప మీద వచ్చినాము. అందరు తినకుండా చేయకుండా 2 days నుంచి ఉన్నారు, వెయిట్ చేసిండ్రు. వాళ్ళ ఇష్యూ నుండి అందరు ఇంతమంది సఫర్ అవుతున్నారు. మీరు టికెట్ ఎప్పుడు తీసుకున్నారమ్మా? 5,000 రూపాయలు పెట్టినారు. ఉద్యోగస్తులు ఎట్లా కట్టుకుంటారు? దేవుడు చచ్చిపోయినా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. 1,000 రూపాయలు అవసరమే లేదు. ఇంకోటి ఈ కౌంటర్ కూడా సార్, ఈ కౌంటర్ కూడా ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. ఇంత దూరం పెట్టడం, 1 day బిఫోర్ రావడము, 120 టికెట్లు ఇవ్వడం. అక్కడ శ్రీశైలం టెంపుల్ దగ్గర ఎక్కడన్నా కౌంటర్ ఇస్తే ఏమైతుంది? ఇంత దూరం ఇవ్వడం అవసరం ఏముంది? మళ్ళీ రాత్రి 2 గంటలకు రావాలా, 3 గంటలకు రావాలా, 8 గంటలకు టికెట్లు ఇస్తామని చెప్పడము. ఇదంతా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు భక్తులకు కన్వీనియంట్ గా చేయండి. మీరు కౌంటర్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? మీరు అక్కడ పెట్టచ్చు కదా. భక్తులకు కన్వీనియంట్ చేయండి. మీరు ఏదైనా చేస్తే భక్తులకు కన్వీనియంట్ చేయండి. ఆఫీసర్లు అర్థమైందా? మీరు ఇంత చదువుకున్న ఉన్నారు, మీరు ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్నారు. భక్తులకు కన్వీనియంట్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాము. కౌంటర్ ఇక్కడికి తీసేయండి, శ్రీశైలంలో పెట్టండి. మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ వాళ్ళు, అర్థమైందా? ఇది చాలా ఇష్యూ అవుతున్నది. వచ్చాం మేము తెలంగాణ. నైట్ 2 గంటలకు లేడీస్ ఆటో మాట్లాడుకొని వచ్చి కూర్చున్నాము. సరే అని చెప్పేసి మాకు ఇచ్చారు. వాటర్ లేవు, కనీసం టీ లేదు, ఏం లేదు. లేకున్నా పర్వాలేదు, అమ్మవారి కోసం మేము వస్తామని చెప్పి వచ్చాము. నిన్న టికెట్ ఇష్యూ చేశారు. ఇవాళ కూడా మేము మార్నింగ్ 7:30కి ఇక్కడ ఉన్నాము. సరే అని చెప్పారు. 1 hour కూర్చున్న తర్వాత మళ్ళీ మేము ఇవ్వట్లేదు అని చెప్పారు. వాళ్ళ ఇష్యూ వాళ్ళకి జరిగింది కావచ్చు, కానీ భక్తుల మీద ఇష్యూ చేయకండి. వాళ్ళది ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోమని చెప్పండి, మాకు ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నాం. లీవులు పెట్టుకొని భక్తులందరూ ఎంత సఫర్ అవుతున్నారు. లీవులు ఇస్తారా? మళ్ళీ వాళ్ళు ఇబ్బందితో వచ్చి అందరు చిన్న పిల్లలు పట్టుకొని కూడా వచ్చారు. మాకు భక్తులకు మాత్రం ఇబ్బంది కలగకుండా మాకు ఇప్పుడు దర్శనం కౌంటర్ ఇక్కడ ఉండేదాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. కౌంటర్ మాత్రం శ్రీశైలం టెంపుల్ దగ్గర పెట్టండి. అక్కడ అదే ఆఫీస్, అది టికెట్లు ఆఫ్లైన్ ఆఫీస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.